ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ని సిట్ విచారణకు పిలిచి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినప్పటి నుంచి ఆయనను విచారించారు. అంతా అయిపోయింది గానీ, ఇప్పటికి గూడా స్టిల్ మీడియాలో కేసీఆర్‌ని అవమానించారు. ఆయన తెలంగాణ జాతిపిత. ఇది తెలంగాణకి అవమానం అని జెప్పి మేధావులు మాట్లాడుతున్నారు. ఈ బీఆర్ఎస్ నాయకులు మిగిలిన వాళ్ళు గాదు. ఇలా మేధావులు ఇట్లా మాట్లాడడం వల్ల ఏందంటే తెలంగాణ ప్రజల ఇజ్జత్ పోతుంది. ఎందుకోసం అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ని విమర్శించిన మేధావులు ఇప్పుడు కేసీఆర్ జాతిపిత అని మాట్లాడడం వల్ల దేశ ప్రజల ముందు, ఆంధ్ర ప్రజల ముందు తెలంగాణ ప్రజలు నవ్వుల పాలవుతున్నారు. ఇది తలకాయ ఎక్కడ పడదో తెలుస్తలేదు ఎవరికీ. ఏమంటే అసలు జాతిపితకుండే లక్షణాలల్లా ఒక్కటంటే ఒక్కటి కూడా లక్షణాలు కేసీఆర్‌కి లేవు. అసలు జాతిపిత అంటే ఎవరు? మన పూలే చూసుకున్నా, అంబేద్కర్ చూసుకున్నా, గాంధీ చూసుకున్నా ఇలాంటి వాళ్ళని జాతిపిత అంటాం. ఎందుకంటే వాళ్ళకున్న లక్షణాలు ఏంది? త్యాగం కావచ్చు, ధైర్యం కావచ్చు, అలాగే తెగింపు లేదంటే మానవత్వము ఇలాంటి నిజాయితీ, కరుణ ఇలాంటి లక్షణాలన్నీ వీళ్ళలో కనబడతా ఉంటాయి. తెలంగాణ విషయానికొస్తే ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, కేశవరావు జాదవ్ కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ లక్షణాలు కనబడతాయి. కానీ కేసీఆర్‌లో ఈ లక్షణాలతోటి ఒక్కసారి కంపేర్ చేద్దాం. ఈ మా జాతిపిత అని చెప్పబడే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్షణాలకి, కేసీఆర్‌కి ఒక్కసారి మనం పోల్చి చూస్తే మనం ఎంత ఈ మేధావులను ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతది. ఫస్ట్ విషయం ఏందంటే త్యాగం. కేసీఆర్ ఏం త్యాగం చేశారంటే ఇప్పుడు జాతిపిత అని ఎవరైతే మహానాయకులు ఉన్నారో వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాల జీవితాల్ని త్యాగం చేశారు. అలాగే వాళ్ళ ప్రాణాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఇలాంటియన్నీ పదవులు త్యాగం చేశారు. ఇలాంటియన్నీ కనబడతా ఉంటాయి. కానీ కేసీఆర్‌లో ఏం కనబడతాయి? ఆయన ఆస్తులు త్యాగం చేయలేదు. ఆయన మీదికెళ్ళి ఆయన పార్టీలో పనిచేసే కార్యకర్తలు, ఉద్యమకారులు వాళ్ళ ఆస్తులు త్యాగం చేసి కేసీఆర్ పార్టీని, తెలంగాణ పార్టీని నడిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కేసీఆర్ ఆస్తులు త్యాగం చేసినట్టు ఎక్కడ లేదు. ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు. అది అందరికి ఓపెన్ సీక్రెట్. ఇక ప్రాణత్యాగం అంటారా? తెలంగాణ ప్రజలలో ప్రాణత్యాగం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కి లేనే లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రాణత్యాగం ఆయన చేయలేదు. ఆయన జ్యూస్ తాగి ప్రాణత్యాగం పేరుతోటి నిరాహార దీక్ష పేరుతోటి జ్యూస్ తాగితే తెలంగాణకు సంబంధించిన కొన్ని వందల మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే అక్కడ తెలంగాణ వచ్చింది. ఇక ప్రాణత్యాగానికి కేసీఆర్‌కి సంబంధం లేదు. ఆస్తులకు అసలుకే సంబంధం లేదు. ఆస్తుల త్యాగానికి లేదు. ఇక పదవులు అంటారు. ఇక మనకు సంబంధం తెలిసిందే కదా! మిగిలిన నాయకుల పదవులు త్యాగం చేస్తే ఈయన ఆళ్ళ పదవులు గుంజుకొని కేకే మహేందర్ రెడ్డి లాంటి నాయకులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటు తీసుకుపోయి కేటీఆర్‌కి ఇచ్చిండు తప్ప ఈయన కుటుంబం గానీ, ఈయన కుటుంబ సభ్యులు గానీ ఎక్కడ పదవులు త్యాగం చేయలే. వేరే వాళ్ళ కోసం వీళ్ళ పదవులు త్యాగం చేసిన సందర్భమే లేదు. ఇట్లా వీళ్ళ కథ ఇట్లా ఉన్నది. ఇక ఇంకో విషయానికొస్తే తెగింపు, ధైర్యం. ఈయన ధైర్యం ఆంధ్రోళ్ళ మీద కొట్లాడే దాని మీద చూపించేదానికంటే ఈయన ధైర్యం తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి మీద చూపించిండు? ఈ ధైర్యం కాస్త అహంకారంగా మారి ఎవరైతే ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే క్రమంలో అవి చేద్దామని చెప్పి ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ మీద చూపించిండు. పీడీ యాక్ట్ పెట్టి 3 నెలలు జైల్లో పెట్టి, విమలక్క మీద కేసు పెట్టి జైల్లో పెట్టిండు. ఆమె మీద చూపించిండు ఆయన ధైర్యం. అలాగే చెరుకు సుధాకర్ మీద పీడీ యాక్ట్ పెట్టి ఆయన మీద చూపించిండు ధైర్యం. ప్రొఫెసర్ కోదండరాముని ఇంటి కిటికీలు అద్దాలు పెట్టి పలగొట్టి బయటకు గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఏసి ఆయన మీద ధైర్యం చూపించిండు. గాదె ఇన్నయ్య మీద చూపించిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉద్యమకారుల మీద ధైర్యం చూపించిండు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రులతోటి కుమ్మక్కై, ఆంధ్ర కాంట్రాక్టులతోటి కుమ్మక్కై, ఇటు కేంద్రంతోటి ఆంధ్ర వాళ్ళతోటి కుమ్మక్కై పదవులు తీసుకున్నాడు, కాంట్రాక్టులు తీసుకున్నాడు తప్ప ఈయన ధైర్యం ఎక్కడ కూడా వేరే పాలకుల మీద చూపించలేదు. ఈ ధైర్యానికి ఈయనకి సంబంధమే లేదు. నిజాయితీ గురించి అసలు మనం కేసీఆర్‌కి చెప్పాలంటే అసలు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం కేసీఆర్‌కి ఏదైనా ఉందంటే అది నిజాయితీ. ఎందుకు అంటే అసలు కాళేశ్వరం అవినీతి, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల కమిషన్లు ఇవన్నీ ఇడిచిపెడితే అన్నిటికంటే చీప్ అంటే నీచమైనవి 2 అంశాలున్నాయి. ఒకటేందంటే కమిషన్ల కోసం తెలంగాణలో గంజాయి సంస్కృతిని, డ్రగ్ సంస్కృతిని విచ్చలవిడిగా తీసుకొచ్చింది ఎవరు అంటే కేసీఆర్, కేటీఆర్ హయాంలో జరిగింది. స్కూళ్ళల్లో లేబర్ల దగ్గర, చిన్న పిల్లల దగ్గరికి స్కూళ్ళ దగ్గర కూడా గంజాయి పరిస్థితి, డ్రగ్స్, చాక్లెట్‌లో కూడా డ్రగ్స్ వచ్చింది ఎవరు? కేసీఆర్ హయాంలోనే. కమిషన్ల కోసం దాన్ని కూడా అలౌ చేశారు. ఇక ఇంతకంటే చిల్లరకనే కథ ఏంది అంటే ఈ నయీం అనేటోడు ఏందంటే ఎంత లుచ్చగాడంటే పేద ప్రజల దగ్గర, అమాయకుల దగ్గర, బలహీనుల దగ్గర వాళ్ళని దాడులు చేసి, కిడ్నాపులు చేసి, కొట్టి హత్యలు చేసి, వాళ్ళ భూములు కబ్జాలు చేసి, మనీ ఎక్స్టార్షన్ చేసి, ఇవన్నీ చేసి కమిషన్లు తీసుకొని పైసలు సంపాదిస్తే వాడిని ఎన్కౌంటర్ చేసి వాడు దోచుకున్న భూముల్ని, కబ్జాలు చేసిన భూముల్ని బాధితులకు ఇవ్వాల్సింది పోయి ఆ పైసల్ని, ఆ భూముల్ని కూడా దిగమింగిన చరిత్ర మన కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్‌ది.
ఇంకా, ఇంకా, ఇంకా వరస్ట్ కథ ఏంది అంటే, పాపం ఆఖరికి కేఏ పాల్ ఒక అనాథాశ్రమం నడిపిస్తుంటే, ఆయన దగ్గర పోయి కూడా పైసలు వసూలు చేసిన ఘనత మన కేసీఆర్‌ది. ఇట్లా నిజాయితీకి సంబంధించి ఇక మనం ఎంత తక్కువ కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక మానవత్వము, కరుణ అసలు ఏదైతే ఇవి జాలి ఇవి ఏవి కూడా జాతిపితకు ఉండే లక్షణాలు ఇవేవి కూడా కేసీఆర్‌కి లేవు. దీనికి ఒక 3 ఉదాహరణలు చూద్దాం. ఒకటేంది అంటే సిరిసిల్లలో మనందరికీ తెలుసు. ఆయన ఇసుక లారీలకు గుద్ది ప్రజలు చనిపోతున్నారని చెప్పి, ఆ గ్రామస్తులందరూ అడ్డం పడి ఆ లారీలను అడ్డగిస్తే, అక్కడ మాదిగ, చాకలి, ఎరకల ఇంకా మిగిలిన బీసీ కులాల యువకుల్ని తీసుకుపోయి ఎస్పీ ఆఫీస్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ఎక్కిచ్చి, వాళ్ళ పురుషాంగాలకి కరెంట్ షాక్ కొట్టి వాళ్ళ సంసారానికి పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా చిత్రవధలు చేసిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్. అంటే కేవలం ఇసుక లారీలను అడ్డగించి వాటి వల్ల మీరు జనాలు చచ్చిపోతున్నారని చెప్పి ప్రశ్నించినందుకు. ఇక ఇదేంది అంటే ఇక రైతుల విషయానికొస్తే ఖమ్మంలో మిర్చి రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ధర్నా చేస్తే వాళ్ళందరినీ తీసుకుపోయి చెప్పులు తీపిచ్చి నడి రోడ్డుల కొట్టుకుంటా బేడీలేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దాకా నడిపించి పట్టుకుపోయిన చరిత్ర మన కేసీఆర్‌ది. ఇక పోడు భూముల విషయానికొస్తే అక్కడ గిరిజనులు పోడు భూముల కోసం అని చెప్పి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని బాలింత స్త్రీలున్నారు. పిల్లలకు పాలిస్తుంటే వాళ్ళకు పాలియ్యకుండా నగ్నంగా చెట్టుకు కట్టేసి అంటే చీర రైక లేకుండా చెట్టుకు కట్టేసి చిన్న పిల్లలు ఏడుస్తుంటే కూడా జాలి చూపించకుండా అట్లనే ఆ తల్లుల్ని చెట్టుకు కట్టేసిన గొప్ప కరుణామూర్తి, మానవతావాది మన కేసీఆర్. అంటే ఇన్ని మంచి లక్షణాలున్న కేసీఆర్‌ని జాతిపిత అంటే తెలంగాణ ప్రజలు ఇజ్జత్ తీసినట్టా లేదా? ఇవే కాకుండా కేసీఆర్ కూడా తాగుడు, సిగరెట్ వాటి గురించి వ్యక్తిగత పర్సనల్ అంశాల జోలికి అది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఆయన మాట్లాడే భాష గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకి ప్రతిపక్షాల మీద పెట్టిన కేసులు, ఫోన్ ట్యాపింగ్‌లు ఇవన్నీ అంటే ధర్నా చౌకులు ఎత్తేసుడు అట్లా ఇవన్నీ అంటే చేసేటియన్నీ ఒక నిరంకుశంగా రజాకార్ల పాలనలో వాళ్ళెట్లా చేసారో అణిచివేతలు అలాంటి పాలన అందించిన కేసీఆర్‌ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ లంగా, దొంగ అని తిట్టి, అదే మేధావులు ఇప్పుడు మాట్లాడడం అనేది ఆ మేధావులకు సిగ్గుచేటు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా అది అవమానించడమే అది. కాబట్టి నేను చెప్పేదేంది అంటే, ఈ మేధావులకు నేను చెప్పే ఒకటే సూచన ఏంది అంటే, మీకు గనక రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదు. మీరు కేసీఆర్‌ని విమర్శించడం వల్ల ఆ వ్యతిరేకతతోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు మీకు గుర్తింపు ఇస్తలేరు. ఆ బాధ, ఆవేశం మీకుంటే, లేదు పరిపాలన నిజంగా మీ పరిపాలన మీకు నచ్చలేదు. ఈ పరిపాలన చాలా చెండాలంగా ఉంది. లేదంటే అస్సలు మాకు ఇష్టం లేదు ఈ పరిపాలన అంటే, ప్రభుత్వాన్ని విమర్శించండి. వీధిలోకి రండి. పోరాటాలు చేయండి. ప్రభుత్వం చేసే ఒక్కొక్క తప్పును ఎత్తి చూపించండి తప్ప, కేసీఆర్ లాంటి వాడిని తెలంగాణ జాతిపిత అంటే తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీసినట్టే. అదైతే గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి మీద కోపం ఉందని చెప్పి కేసీఆర్‌ని జాతిపితం చేయకని చెప్పి నా విజ్ఞప్తి.